రాష్ట్రంలో వ్యవసాయాన్ని రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు పెదపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు. బీఆర్ఎస్ హయాంలో రాని సాగునీటి కష్టాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. అన్నం పెట్టే అన్నదాతలపై కక్ష పెంచుకోవద్దని సూచించారు. అటు గత 10 ఏళ్లలో ఏనాడు లేనంతగా సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి తాగునీటి కష్టాలు నిత్యం రాష్ట్రంలో ఏదో చోట కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం మంతని పాత పెట్రోల్ పంప్ వద్ద కూడా ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా రైతులంతా కూడా ఒక తాటిపైకి వచ్చి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, వెంటనే సాగునీరు అందించడానికి కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి సాగునీటి కష్టాలు రావడం జరిగింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపుతో వేసవికాలంలో ఇవ్వాల్సినటువంటి నీటిని అంతా కూడా ముందుగానే ఒక ప్రణాళిక పరంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు గడుస్తున్నా కూడా రైతులకు సాగునీటి ఇచ్చే పరిస్థితి లేదు. రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది రైతులకు ఈ కష్టాలు ఎలా వచ్చాయి, దీని కారణం ఎవరు అనుకోవచ్చు? కష్టాలు రైతులే స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్ అనే రైతునుడు, మైదుపల్లి గ్రామం, మంతిని మండలం. ఆయనే చెప్తున్నాడు 10 సంవత్సరాల తర్వాత ఈ దుస్థితి చూసినాం. అసలు ఊహించలేదు ఇంత గొప్ప మార్పు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక విషయాలు చెప్తుంటే సరే 10 సంవత్సరాలు మనం బీఆర్ఎస్ పార్టీకి వేసినాం, కేసీఆర్ గారికి వేసినాం కదా, సరే కాంగ్రెస్ పార్టీని చూద్దాం మారిండ్రు కావచ్చు అనుకున్నారు. కానీ ఇంత పెద్ద మారుతారని వాళ్ళు ఊహించలేదు. మేమంటున్నాం మా మీద కోపం ఉందా, ఇంకా ఎవరి మీద కోపం ఉందో ఉంటుండొచ్చు. కానీ రాత్రి ఆకలితో కడుపు చేతులు పట్టుకొని వచ్చినటువంటి ఏ వ్యక్తికైనా అన్నం పెట్టేవాళ్ళు రైతులు. బార్డర్లో ఫోర్స్ ఏ విధంగా అయితే మిలిటరీ ఫోర్సు ఈ దేశానికి రక్షణను, ఈ దేశంలో ధాన్యం పండించే రైతు అంతే గొప్ప. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేకపోతే సింగూరు నుంచి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పిలో పోసి ఎస్ఆర్ఎస్పి ద్వారా మా కరీంనగర్ జిల్లాను కాపాడండి కేసీఆర్ గారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం మేము చెప్పలేదు, మేము అధికారంలో ఉన్నాం, మా బాధ్యత మాకు ఓట్లేసిన ప్రజలను రక్షించుకుంటున్నామని భావించడం తప్ప. కానీ ఇవాళ ప్రచారం చేసుకున్నా మంచిదే, కానీ రైతులను కాపాడమని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీని. ఇవాళ నీళ్ళు ఉన్నాయా లేవా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది 2 పంటలకు నీళ్లు. 10 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవని మేము అడుగుతున్నాం. కనుక నీళ్ళున్నా కూడా ఇవ్వరు, నీళ్ళు లేకున్నా తీసుకొచ్చే ఆలోచన కూడా చేయరు వాళ్ళు ఎంతసేపు ఓట్లకు వచ్చినప్పుడు ఒక రకం, ఓట్ల తర్వాత ఒక రకం అనేది వాళ్ళ వ్యవహారం కనబడతా ఉన్నది. కనుక ఇప్పటికైనా కూడా ఇంత గొప్ప మార్పుని మేము కోరుకుంటలేము. మార్పు అంటే 2 పంటలకు నీళ్లు కోరుకుంటున్నాం, మార్పు అంటే మంచి కరెంటును కోరుకుంటున్నాం, మార్పు అంటే మంచి వాతావరణం కోరుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి రైతుల మీద కక్ష కట్టకుండా రైతులను కాపాడమని డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా నీళ్ళు ఇస్తారో ఆలోచించమని కోరుతున్నాం. రైతుల మీద కసి పెంచుకోకండి, కక్ష కట్టకండి, వాళ్ళు అన్నం పెడతారు, ఆ దిశగా ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది జెడ్పీ చైర్మన్ పుట్టమధు గారు చెప్తున్నటువంటి మొత్తంగా ఆ నీళ్ళ లభ్యత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఇవ్వడంలోనే విఫలమైనట్టు కూడా ఆయన చెప్తున్నాడు. పరిస్థితి కనుక మరికొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక పంటలు కొద్ది గొప్ప దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో పూర్తి స్థాయిలో కూడా 100% కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి రైతులకు సాగునీరు అందించాలని చెప్పి కూడా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్.